ఇదిగోండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబర్ అయితే చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబర్, లైక్ నా వీడియోకి సపోర్ట్ ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, సహస్ర కిట్టయ్య ఛానల్కి స్వాగతం. ఇదిగోండి ఈరోజు నేనైతే గుడ్లు షార్వ ఫ్రై చేస్తున్నానండి. వీటికి నేను కేజీ గుడ్లు షార్వ అయితే తీసుకున్నాను. అలాగే స్పూనున్నర అల్లం చిన్నులపై పేస్టు, కొబ్బరి ఫ్రై కదండి, కొబ్బరి చిన్నులపై చేసిన పొడి, 4 పెద్దుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఆయిల్ ఇవి కావాల్సిన పదార్థాలు. తయారీ విధానం అయితే చూద్దాం రండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టామండి. ఇది ఫ్రై కదక అందుకే పెద్ద కళాయి పెట్టుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఇసుకూర కదండి, నూనె ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కనిద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. పచ్చిమిర్చి, సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. వేసుకొని ఒకసారి వేసుకుందామండి. కొంచెం ఉల్లిపాయ మగ్గబెట్టుకుందాం. మగ్గిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ వేగుతున్నప్పుడే కరివేపాకు వేయాలండి. వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ అంతా ఇప్పుడు వేగిపోయింది కదండి, దీంట్లోనే అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసేసుకుందాం. వేసుకుందాం. బాగా వేపుకుందామండి అల్లం చిన్నులపాయ పేస్ట్ని. అల్లం చిన్నులపాయ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు పసుపు, ఉప్పు, దీంట్లో గుడ్లు చీరలు కూడా వేసేసుకొని మొత్తం కలుపుకుందామండి. ఇదిగోండి ఉల్లిపాయ ఇది బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో గుడ్లు చీరలు వేసుకొని వీటిని కూడా వేపుకుందాము. నీరంతా పోయేదాకా మగ్గ పెట్టుకుందాం. ఇది మొత్తం కూడా ఉప్పు పసుపు పట్టేదాకా కలుపుకుందాం. కలుపుకొని అప్పుడు మంటని స్లిమ్ చేసుకుందామండి, హై నుండి తీసేసి. దీంట్లో ఉన్న నీరంతా కూడా ఎగరబెట్టేద్దాం. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుందాం. మూత తీసి చూద్దామండి ఎలా వచ్చిందో. ఇదిగోండి వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది చూసారు. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఈ నీరంతా కూడా నినికిపోవాలండి. ఇదిగోండి మొత్తం నీరంతా పోయి ఇలా ఆయిల్ అంతా బయటికి రావాలి. వేపేటప్పుడు కొద్దిగా పేలిద్ది, కొంచెం దూరంగా ఉండి వండుకోవాలి జాగ్రత్తగా. ఇంకొంచెం వేగనిద్దాం. ఇదిగోండి ఇలా వేగిపోయిన దాంట్లో కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి ఒకసారి కలిపి అప్పుడు కారం వేద్దామండి. లాస్ట్ అండ్ ఫైనల్గా కారం. ఇదిగోండి గరం మసాలా. ఇదిగోండి మొత్తం ఫ్రై అంతా అయిపోయింది. ఇప్పుడు గరం మసాలాను కొత్తిమీర వేసుకొని మొత్తం ఇలా అయితే కలుపుతున్నానండి. ఇదిగోండి ఇంకా అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసి. ఇదిగోండి తయారైపోయింది ఎమ్మి గుడ్ల షేర్ల ఫ్రై. ఇదిగోండి ఫైనల్గా అయితే ప్లేట్లో తీసేసి కొత్తిమీర జల్లేసాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోకి సపోర్ట్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.